అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బులియన్ మార్కెట్ లో వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. వెండి మరోసారి భారీగా పెరిగాయి. ఇవాళ 3,000 రూపాయలు పెరిగింది. దీంతో తాజాగా కిలో వెండి ధర 3.10 లక్షలకు చేరింది. కాగా నిన్న 15,000 పెరిగింది. మొత్తంగా 2 రోజుల్లో 18,000 రూపాయలు ఎగబాకింది. ఇక మరోవైపు ఇవాళ బంగారం ధరలు కూడా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 820 రూపాయలు తగ్గి 1,43,180 రూపాయలకు చేరింది. ఇక బులియన్ మార్కెట్ లో వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. వెండి మరోసారి భారీగా పెరిగాయి. ఇవాళ 3,000 రూపాయలు పెరిగింది. దీంతో తాజాగా కిలో వెండి ధర 3.10 లక్షలకు చేరింది. కాగా నిన్న 15,000 రూపాయలు పెరిగింది. మొత్తంగా 2 రోజుల్లో 18,000 రూపాయలు ఎగబాకింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనతో పాటు అనాలిసిస్ ఇవ్వడానికి జీవి సత్యనారాయణ గారు, స్టాక్ మార్కెట్ అనాలిసిస్ట్, అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. హలో అండి సత్యనారాయణ గారు, హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి. మన వాళ్ళందరికీ, మన వీడియో చూసే వాళ్ళందరికీ కూడా, జీ తెలుగు వాళ్ళందరికీ కూడా ఓకే సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, సో పండగ సీజన్ చూస్తే అటు ఒక పక్క బంగారం ధర తగ్గింది, అటు వెండి చూస్తే పెరిగింది. ఏంటి దీని గల మార్పులు? ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజెస్? ఓకే, ఇప్పుడు మనం చెప్పుకోదగ్గే ఒక 5-6 అంశాలు ఉన్నాయి. ఒకటి మెయిన్ ఏంటిది అంటే, నిన్నటి వరకు ఒక వర్షన్, రాత్రి ఒక వర్షన్. రాత్రి ఏదైతే ఉందో అంటే అమెరికాలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఏది? ఈ సుంకాలు, టారిఫ్లు చట్టబద్ధత కావు అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఫైల్ చేయడం జరిగింది. అయితే అవి పోస్ట్ పోన్ అవుతూ జరిగి వచ్చింది. నిన్న జడ్జిమెంట్ అనేది ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అయితే రాత్రి 8:30 టైంలో అనౌన్స్ చేయడం జరిగింది. ఏమిటి అంటే, ఇప్పుడు ట్రంప్ ఏదైతే సుప్రీంకోర్టు ఆ తీర్పు ఏమి ఇవ్వలేదు దాని మీద. ఏది? మిగిలిన వాటి మీద ఏవో జరిగినాయి తప్ప ఈ చట్టబద్ధత ఉందా లేదా అనే దాని మీద ఎటువంటి తీర్పు రాలేదు. ఆ తీర్పు ఎప్పుడు మళ్ళీ చెప్తాం అనేది కూడా డేట్ కూడా రాలేదు. దాంతో ఒక్కసారిగా ఆల్ టైమ్ హైకి పోయింది. గోల్డ్, సిల్వర్, కాపర్ అవన్నీ కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళి ప్రాఫిట్ బుకింగ్ జరగడం జరిగింది. ఏది? అక్కడ ఏది? రాత్రి అమెరికా మార్కెట్ లో. కాకపోతే మన మార్కెట్లు ఇప్పుడు ఏంటిది అంటే, ఇప్పుడు అవి నడుస్తూ ఉన్నాయి, అవి మైనస్ లో నడుస్తున్నాయి. అంటే ఆల్ టైమ్ హై నుంచి వరల్డ్ మార్కెట్లు, ఇంటర్నేషనల్ మార్కెట్లు ఏవైతున్నాయో వాటికి వర్కింగ్ డే. ఎప్పుడైనా కానీ మనకు ఇండియాలో ఇప్పుడు జనవరి 26, ఆగస్టు 15 సంక్రాంతి మన సెలవులు, కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ కు వర్కింగ్ డే అది. కాబట్టి ఇప్పుడు అక్కడ లైవ్ నడుస్తూ ఉంది. మనకి మళ్ళీ ఇప్పుడు ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ ఇప్పుడు బంద్ ఉంది. ఏది? మన కమోడిటీస్ ఎక్స్చేంజ్ ఈవినింగ్ 5 o'clock ఓపెన్ అవుతుంది మళ్ళీ. అయితే ఈవినింగ్ 5 లోపల ఇప్పటికే ఆల్ టైమ్ హై నుంచి లోకి వచ్చేసింది. అంటే 46.50 నుంచి నిన్న 46.37 రాత్రికి లెక్క. అంటే హై ఇప్పుడు 45.85లో నడుస్తుంది. 45.90-85 అంటే 15.37, సుమారుగా $52 పైనుంచి ఇప్పుడు డౌన్ అయింది. అయితే ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా? సాయంత్రం 5 వరకు చూసుకొని మళ్ళీ సాయంత్రం 5 కాగానే మళ్ళీ మన మార్కెట్లు ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటిది? మనం చెప్పుకునే ఈ గోల్డ్, సిల్వర్ ధరలు మన మార్కెట్లు క్లోజ్ అయిన రాత్రి తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం 3,10,000 అవుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ లోపులోనే అంటే రాత్రి మన మార్కెట్లు క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సాయంత్రం 5 వరకు మన మార్కెట్లు ఓపెన్ అయ్యే లోపల ఒక 4-5 అంశాలు ఉన్నాయి. ఏమిటి అంటే,
ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆల్ టైమ్ హై నుంచి ఎందుకు డౌన్ అయింది ఒక్కసారిగా అంటే $50 ఎందుకు పడింది గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఫాల్ ఎందుకు అయింది అంటే ఇరాన్ ఉద్రిక్తాలు తగ్గుముఖం పట్టినాయి అనేది ఒక వార్త. అంటే ట్రంప్ ఏమంటుండో ఈ ఇరాన్ ఏదైతే ఉందో ఆ అశాంతి ఉందో దానికి అంటే కొంచెం ఇరాన్ పట్ల అంటే ట్రంప్ ఇరాన్ పట్ల కొంచెం మెతక వైఖరి సూచించింది అనేది అనమాట. దాంతో అక్కడ అంటే ఇరాన్ లో ఏదైతే అధికారులు నిరసనకారులు చంపడం ఆపేస్తారని తమకు హామీ ఇచ్చారని, ప్రస్తుతం పెద్ద ఎత్తున ఉరిశిక్షలు విధించే ప్రణాళిక లేదని ఈయన ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎవరు? ట్రంప్. దాంతో ఓహో ఇరాన్ మళ్ళీ ఇప్పుడు సద్దుమణుగుతుందిలే అనే ఉద్దేశంతో మార్కెట్లో ఏమైతుంది, పాజిటివ్ లోకి వెళ్ళి ఈ గోల్డ్ సిల్వర్ ఫాల్ అవడం జరుగుతుంది. ఒకటి. రెండోది ఏంది, గోల్డ్ సిల్వర్ బాగా పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ ఒకటి. ఇంకోటి చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ కానీ మన ఎక్స్చేంజ్లు కానీ వరల్డ్ లో ఏవైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏవైతే ఉన్నాయో మార్జిన్లు బాగా పెంచడం ఒక వర్షన్. ట్రేడింగ్ లేదు, వాల్యూమ్ లేదు, కానీ ధరలు మాత్రం పెంచుకుంటూ పోయిండ్రు. ఇప్పుడు అది కొంచెం కరెక్షన్. ఇకపోతే ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఏది ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ ఉన్నాడు, ఆయన మీద కొంచెం ఎలిగేషన్స్ నడుస్తున్నాయి 2 రోజుల నుంచి. ఆయన మీద ఏవో ఆయనకి వార్నింగ్ అవి ఇవ్వటం జరిగిందని. అయితే మళ్ళీ ఇప్పుడు ఆయన ఏం చేసిండు, అలా కాదు ట్రంప్ అంటే ఈ ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఆందోళన ఉన్నాయో దాన్ని చేయటానికి కూడా ఆయన అనడం జరిగింది. అట్లాంటిది ఏం లేదు, ఆయన్ని తొలగించే ప్రణాళిక కానీ తొలగించే ఆలోచనలు కానీ ప్రస్తుతం ఏం లేదు అన్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ జరిగింది. దాంతో కూడా ఈ అంటే ఆయన్ని అంటే నేనేం చేయట్లేదు ఇప్పుడు ప్రజెంట్ అన్నాడు. అనేటప్పటికి ఏమైంది, మళ్ళీ కొంచెం మార్కెట్లు గోల్డ్ సిల్వర్ పాజిటివ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటాం, పాజిటివ్ కాదు ప్రాఫిట్ బుకింగ్ అంటే పాజిటివ్ నుంచి కొంచెం ఫాల్ అవటం ఒకటి. ఇవన్నీ ఒక వర్షన్. మళ్ళీ రేపటికి ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ఏదైతే మన ఈ సుంకాలు టారిఫ్ల మీద చట్టబద్ధత లేదని మన ప్రపంచ దేశాలన్నీ సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే 99.99% మనకే ఫేవర్ అనేది ఉంది. ఎందుకు అంటే అంతకుముందే ఈ దిగువ కోర్టులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే కాదు సంవత్సర కాలం నుంచి మన వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది ప్రపంచ దేశాలు. అయితే అక్కడ ఏం జరిగింది, ఎప్పుడైతే ఈ ప్రపంచ దేశాలు ఫైల్ చేసినాయో చిన్న కోర్టులు దిగువ కోర్టులన్నీ మనకే ఫేవర్ ఇచ్చేసినాయి. అంటే ఏంటిది, ఈ చట్టబద్ధత ఏదైతే ఉందో ఆయన అతిక్రమిస్తున్నాడు అని ఆ చట్టబద్ధతకి అనేది అనడం జరిగింది. మళ్ళీ ఏమైంది, సుప్రీంకోర్టుకు పోయింది ఆ ఫైలు. ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఏమైంది, 1 సంవత్సర కాలం పట్టింది. ఇది అప్పుడు అధ్యక్షుడిగా ఆయన సుమారు సంవత్సరం అయిపోయింది. అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ దగ్గర నుంచి ఈ సుంకాలు టారిఫ్లు అన్న దగ్గర నుంచి కూడా ఈ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడేమైంది, మళ్ళీ లాస్ట్ వీక్ ఫైనల్ ఉండేది. మళ్ళీ ఇప్పుడేమైంది, జనవరి 14 అన్నారు. జనవరి 14 రాత్రి అయిపోయింది, కానీ దాని గురించి అసలు ఏమీ లేదు, అంటే ఎటువంటి తీర్పు ఇవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ డేట్ కూడా చెప్పలేదు, ఎప్పుడు చెప్తా ఏం చెప్తా అనేది కూడా లేదు. అయితే మనకి పాజిటివ్ కనుక వచ్చినట్లయితే ఇప్పుడు ట్రంప్ అనడం ఏంటిది అంటే ఈ సుంకాలు టారిఫ్ల వల్ల అమెరికా బలోపేతం అవుతుంది, అమెరికా అంటే స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఉండాలి అనేది ఈయన మాటలు. అయితే ప్రపంచ దేశాలు ఏంది, ఎక్కడో ఒక దగ్గర చట్టబద్ధత లేని ఈ సుంకాలు టారిఫ్లతోటి వీళ్ళు మేము చేయలేము ఎక్స్పోర్ట్స్ అని వీళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుద్ది, ఒకవేళ మనకి పాజిటివ్ గా అంటే మళ్ళీ జడ్జిమెంట్ గురించి ఒక ఐడియా కోసం అంటే పాజిటివ్ గా కనుక మనకి వస్తే అప్పుడు ఏమైతుంది, ట్రంప్ ఈ అంతకుముందు ఈ సుంకాలు టారిఫ్లు వసూలు చేసినవన్నీ చేయాలి ఆ దేశాలకి. ఒకటి అంటే మళ్ళీ రిటర్న్ పోవాలి, అందుకని అది ఆయనకు ఇచ్చే ఉద్దేశం ఉండదు. ఒకటి. నెంబర్ 2, ఈ సుంకాలు టారిఫ్లు ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆయన అనడం ఏంటంటే అమెరికా ఎకానమీ పోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎఫ్ఐలు మళ్ళీ అందులో ఫండ్స్ ఉండవు, అందుకని సుంకాలు టారిఫ్లు ఉండాల్సిందే అంటాడు. అయితే ఇప్పుడు ఏం జరుగుద్ది అనేది ఒకవేళ మనకి ఫేవర్ వస్తే మళ్ళీ ట్రంప్ ఏం ఆలోచిస్తాడు, ఏది అమెరికా దేశానికి ఇవన్నీ. ఇంకొకటి ఇవన్నిటితో పాటుగా ఒక 1 వీక్ నుంచి ఈ వెనిజులా గొడవని, ఇరాన్ గొడవని, లేకపోతే ఇప్పుడు గ్రీన్లాండ్ కూడా నాదే అంటుండు, గ్రీన్లాండ్ కూడా ఆక్యుపై చేసేస్తాం అంటుండు. అంటే ఇప్పుడు మెక్సికో, క్యూబా, కొలంబియా అన్ని ఈ ఏవైతే క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన దేశాలు చిన్న చిన్నవి ఉన్నాయో వాటన్నిటి మీద ఇప్పుడు ఆధిపత్యం సంపాదించాలనేది, ఆక్యుపై చేసుకోవాలనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం. మరి ఇవన్నీ ఎప్పుడు ఎక్కడ ఆ కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుంది, దాంతో ఈయన ఎంతవరకు అనేది చూడాలి ఇక ముందు. కాకపోతే మనం ఇప్పుడు చూడవలసింది ఏం లేదు, సాయంత్రం వరకు మన మార్కెట్లు సెలవు కాబట్టి
సాయంత్రం ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. ఎందుకంటే వల్టాలిటీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. ఎందుకోసం అంటే ఏ న్యూస్ ఏ టైంలో వస్తుందో తెలియదు, రాత్రికి ఉదయానికి తేడా. ఇప్పుడు సపోజ్ నిన్న రాత్రి వరకు ఈ ట్రంప్ అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని ఒక న్యూస్ ఉండే, మళ్ళీ తర్వాత ఏమైంది ఆ జడ్జిమెంట్ పోస్ట్ పోన్ అవటం, ఏం లేకపోవటం, మళ్ళీ ఏమంటే ఇప్పుడు నైట్ ట్రంప్ ఇరాన్ మీద ఉద్రిక్తలు తగ్గిస్తామని అదేం లేదు అని అనగానే పాజిటివ్ అవటం, అంటే నీ గోల్డ్ సిల్వర్ మళ్ళీ ఫాల్ అవటం. మళ్ళీ ఇప్పుడు ఇవాళ రాత్రికి ఏం చెప్తాడో తెలియదు, మళ్ళీ రేపు శుక్రవారం, మళ్ళీ సాటర్డే సండే హాలిడే ఉంటుంది. ఈ న్యూస్ తోటి ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. రెండోది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలనేది నా ఉద్దేశం. ఎందుకోసం అంటే ఏ రోజు ఏ ఉదయం ఏ రాత్రి ఏ న్యూస్ వస్తుందో తెలియదు ట్రంప్ నుంచి, దాన్ని బట్టే బేస్ చేసుకొని ఉంటాయి. ఇప్పుడు ఏంటిది మళ్ళీ లేటెస్ట్ గా మనకి 2 days బ్యాక్ ఇరాన్ తోటి ఎవరైతే చమురు బిజినెస్ చేస్తారో, రష్యా నుంచి ఎవరైతే చమురు దిగుమతి చేసుకుంటారో ఈ మనకి ఇప్పుడు 50% చేసిండు సుంకం. ఇరాన్ తోటి ఏదైతే ఉందో ఇంకో 25% ఇవ్వాలన్నమాట మనం, అంటే ఏంది 75% అయింది. అంటే అవన్నీ వర్కౌట్ కావు కాబట్టి మళ్ళీ వీళ్ళకే ఫేవర్ కావాలనేది ఆయన ఉద్దేశం. సరే ఇప్పుడు మనం ఏం మాట్లాడకుండా మన కేంద్ర ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తున్నారు. అంటే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్స్ కానీ వేరే దేశాలతోటి కానీ ఇరాన్ తోటి ఒకవేళ కట్ చేసుకుంటే 70% సుంకం బదులు తగ్గించుకోవటం బెటర్ అనేది ఒకటి, తగ్గించుకోవటం. రెండోది ఏదైనా అయినప్పుడే మళ్ళీ ఎంటర్ అవటం అనేది ఇవన్నీ రాబోయే రోజుల్లో చూడాల్సినవి. కాకపోతే షేర్ మార్కెట్ నెగిటివ్ లోనే ఉంది. ఎందుకంటే షేర్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ అనిశ్చిత పరిస్థితులతోటి వరల్డ్ వైడ్ గా షేర్ మార్కెట్ ఫాల్ లో ఉంది ఒకటి. రెండోది మన ఇండియాకి వచ్చేటప్పటికి ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం, అంటే ఒక రోజు పెరగటం, ఒక రోజు తగ్గటం, ఒక రోజు న్యూట్రల్ ఉంచటం, ఎఫ్ఐఎల్ అమ్ముతూ ఉండటం కంటిన్యూగా ఇవన్నీ. అయితే మనకి Q3 రిజల్ట్స్ వస్తున్నాయి, రేపు ఫిబ్రవరి 1st కి బడ్జెట్ ఉంది మనకి. ఇవన్నీ పాజిటివ్ న్యూస్లు. కాకపోతే నిన్న ఇన్ఫ్లేషన్ రావడం జరిగింది, అది కొంచెం హైలోనే ఉంది. కాకపోతే ఓవరాల్ గా పాజిటివే. ఎందుకంటే జిఎస్టీ ఎప్పుడైతే తగ్గించడం జరిగిందో సేల్స్ పెరిగింది, టర్న్ ఓవర్ పెరిగింది, ప్రాఫిట్ పెరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు Q3 రిజల్ట్స్ వస్తున్నాయి. మళ్ళీ వడ్డీ రేట్లు మనం తగ్గించడం వల్ల రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా బాగుంది. ఇవన్నీ ఓకే, మనకి పాజిటివ్ న్యూసే. కాకపోతే మనకు ఒకటే ఇది, ఈ సుంకాలు టారిఫ్లతోటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం ఆగిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేరే దేశాలకు ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడైతే మంది 500% సుంకం టారిఫ్లు అన్నారో ఒకటి, ఇరాన్ 25% ఎక్స్ట్రా అన్నారో ఒకటి, వీటన్నిటితోటి మన కేంద్ర ప్రభుత్వం ఇంకేమో చేయలేదు. ఏదో ఒక ఆలోచనలోనే వాళ్ళు ఉండి ఉంటారు. ఎందుకోసం అంటే ఎప్పుడైతే 25 నుంచి 50% అప్పుడెప్పుడో చేసిర్రో వెంబడి ఆటోమేటిక్ గా జిఎస్టీ తగ్గించేసి గోడౌన్ లో నిల్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన వాళ్ళే కొనుక్కునే ప్లాన్ అయిందనమాట. అంటే జిఎస్టీ తగ్గించేటప్పటికి ఇండస్ట్రీస్ అన్ని మూతపడకుండా ఉండటం కోసం అప్పుడు ఆటోమేటిక్ గా తగ్గించేస్తే ఆటోమేటిక్ మన వాళ్ళే కొనుక్కోవడం జరిగింది. కాబట్టి అప్పుడు ఏం లేదు, మళ్ళీ ఏం ఆలోచిస్తారు ఏంటిది అనేది ఇక మనం కాలమే చూడాలి, ఇక అబ్జర్వ్ చేయాలి. మనం దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏంటిది అనేది ప్లాన్. కాకపోతే మనం ఎలర్ట్గా ఉంటున్నాం అంటే ఎఫ్ఐఆర్స్ అంటే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఏ రోజు రాత్రి ఏదో ఒకటి అనమాట. లాస్ట్ వీక్ అనౌన్స్మెంట్ అన్నారు సుప్రీంకోర్టు, రాత్రి ఏం లేదన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందో తెలియదు, నెక్స్ట్ వీక్ అంటారా, నెక్స్ట్ మంత్ అంటారా, ఎప్పుడు అంటారు, పాజిటివా నెగిటివా న్యూట్రలా, దాన్ని బట్టి మార్కెట్ లో అప్ అండ్ డౌన్ బాగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు ఏం ట్రేడ్ చేసినా గానీ అప్రమత్తంగా ఉండాలి. లేదు ఇంకోటి ఏంటనుకుంటే వాల్యూ ఉన్న కంపెనీలు ఇప్పుడు కూడా బాగా కొంచెం డౌన్ లోనే ఉన్నాయి, అవి కొనుక్కోగలిగితే ఓకే. వీటన్నిటితోటి ఎఫెక్ట్ ఉండదు, వీటన్నిటితోటి సంబంధం ఉండదు. ఎలా అన్నుండని వరల్డ్ మార్కెట్లు ఎలా అన్నుండని, ఈ ట్రంప్ ఏమన్నా చెప్పని ఎన్నన్నా చెప్పని ఏ సుంకాలు అన్నుండని వాల్యూ ఉన్న స్టాక్స్ వాల్యూని. కాకపోతే ఇప్పుడు అవి తక్కువలో దొరుకుతున్నాయి, చీప్ గా దొరుకుతున్నాయి. అవి కనుక మల్టీ బ్యాగర్స్ అంటాం, అవి కూడా దొరికే అవకాశాలు ఉంటాయి. ఇంకా వీటన్నిటితోటి మెటల్స్ లో వచ్చేటప్పటికి గోల్డ్, సిల్వర్, కాపరు, అల్యూమినియం, జింకు, లెడ్ ఇవన్నీ కూడా మళ్ళీ బాగా పెరిగేటట్టున్నాయి, పెరిగే అవకాశాలు ఉన్నాయి 2026లో. కాకపోతే మనకి అందరికి తెలిసిందల్లా గోల్డ్, సిల్వర్ ఒకటే కాబట్టి గోల్డే, ఇంకా సిల్వర్ కంటే కూడా గోల్డే ఎక్కువ తెలుసు. కాబట్టి ఈ గోల్డ్, సిల్వర్ తో పాటు కాపర్ ETF కొనుక్కోవటం సేఫ్ అనేది అనమాట. అంటే ఇప్పుడే కొనాలని కాదు, తగ్గినప్పుడల్లా కొనుక్కోవటం. లేదులే ఏమో ఎప్పుడు తగ్గుద్దో ఏమోలే, ఎప్పుడు ఇట్లనే చెప్తారు వీళ్ళు, తగ్గుద్ది అంటారు, ఇంతవరకు తగ్గింది లేదు అని అనుకుంటారా, కొంత అమౌంట్ తోటి ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుండాలి. రైట్, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే
అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.